The ratio of ages of Suraj and Mohan 4 years ago was 7:8. అంటే ప్రజెంట్ కంటే 4 years ముందు ఇద్దరు రేషియో 7:8. ఇది సూరజ్ రేషియో, ఇది మనోజ్. అండ్ 5 years ఫ్రమ్ నౌ ద రేషియో విల్ బికమ్ 10:11. అంటే ప్రజెంట్ నుంచి 5 years తర్వాత రేషియో 10:11 అవుతుంది. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సూరజ్. సో ఇక్కడ రేషియో +2తో ఇంక్రీజ్ అయింది, +3తో ఇంక్రీజ్ అయింది, ఇక్కడ రేషియో +3తో ఇంక్రీజ్ అయింది. సో రెండు బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి కాబట్టి చూడండి, 5 + 4 9. అంటే 3 ఏదైతే 3 ఇంక్రీజ్ అయిందో ఇది 9కి ఈక్వల్. 3 parts 9కి ఈక్వల్. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 3. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సూరజ్ అడిగాడు. సో 4 years ముందు రేషియో ఎంత? 7. సూరజ్ది 7 4 years ముందు. 7 × 3 21. సో ప్రజెంట్ అడిగాడు కాబట్టి ఇది 4 years ముందుది కాబట్టి +4 చేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుంది. 21 + 4 25 years. ఆప్షన్ బి 25 years. A can complete a task in 16 days. B is 4 times faster than A. సో A ఒక వర్క్ని 16 daysలో కంప్లీట్ చేయగలడు. సో B is 4 times faster than A. అంటే B is equal to 4A. సో B/A is equal to 4/1. సో B efficiency 4, A efficiency 1. Find the part of the work done by A and B together in 1 day. 1 dayలో ఇద్దరు కలిపి ఎంత వర్క్ కంప్లీట్ చేయగలరు అని అడుగుతుంది. సో టోటల్ వర్క్ ఎంత? 16. ఇద్దరు కలిపి చేస్తే అంటే 4 + 1 ఎఫిషియన్సీ. 4 + 1/16 5/16. ఆప్షన్ సి. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఏ ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేయగలడు. బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 24 days. బి అదే వర్క్ని 24 daysలో కంప్లీట్ చేయగలడు. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై బోత్ ఏ అండ్ బి టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్. సో ఇదే వర్క్ని ఏ అండ్ బి కలిసి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 12కి 24కి ఎల్సిఎం 24 వస్తుంది. సో 12 2s are 24, 24 1s are 24. 2 అనేది ఏ ఎఫిషియన్సీ, 1 అనేది బి ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ 24. 24 సో ఇద్దరు కలిపి చేయాలి కాబట్టి 2 + 1. సో 24/3. సో ఇద్దరు కలిసి చేస్తే 8 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇఫ్ మీరాస్ మదర్స్ ఏజ్ ఈజ్ 4 times మీరా. సో మీరాస్ మదర్ మీరా. సో మీరా ఏజ్ x అయితే మీరాస్ మదర్స్ ఏజ్ 4x. 4 times మీరా కాబట్టి 4x. ఆఫ్టర్ 5 years Mira's mother's age will be 3 times greater than the Mira's. So after 5 years అంటే +5 x + 5 అవుతుంది. సో 5 years తర్వాత సో ఇది కూడా 4x + 5 అవుతుంది. అప్పుడు 3 times greater than Mira's age అంటున్నారు కాబట్టి 4x + 5 is equal to 3 of x + 5. సో 4x + 5 equal to 3x + 15. సో 3x ఇటు వస్తే 4x - 3x x. 5 అటు వెళ్తే 15 - 5 x వాల్యూ 10 వచ్చింది.
వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ మీరా అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మీరా ఎంత 10 years. ఆప్షన్ ఏ. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్టర్ 3 years if the rate of interest is 15% per annum and principal is 24,000. So simple interest P into R into T by 100. P అంటే ప్రిన్సిపల్ 24,000 into rate of interest 15 time 3 years divided by 100. 2 zeros cancel. 15 3s are 45. So 45 into 240. 45 into 240 చేస్తే 10,800 వస్తుంది. సో ఫైండ్ ద అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అంతా 24,000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 10,800. సో రెండు యాడ్ చేస్తే 34,800. ఆప్షన్ నెంబర్ 4. A boat covered 20 kilometers downstream, 28 kilometers upstream. The speed of the boat in still water is 7 kilometers and speed of the stream is 3 kilometers. Find the time taken to complete the whole journey. So ఒక బోట్ ఉంది. డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్ ఎటు ఫ్లో అవుతున్నాయో అటు ట్రావెల్ చేసేదాన్ని డౌన్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ అంటే వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్లో 28 kilometers వెళ్తున్నాడు. 28 kilometers. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత 7 km/h. సో అప్ స్ట్రీమ్లో ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ బోట్ 7 - 3 అయింది. 7 - 3. సో 28/4 అంటే అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి 7 hours టైం పట్టింది. మళ్ళీ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయాలంటే సో డౌన్ స్ట్రీమ్ ఎంత ట్రావెల్ చేశాడు 20 kilometers డివైడెడ్ బై సో డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్ వచ్చే డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి 7 + 3 20/10 అంటే డౌన్ స్ట్రీమ్లో 2 hours టైం తీసుకుంటారు. సో అప్ స్ట్రీమ్లో 7 hours, డౌన్ స్ట్రీమ్లో 2 hours. సో టోటల్ టైం అడిగాడు కాబట్టి 7 hours + 2 hours మొత్తం 9 hours తీసుకుంటాడు. ఆప్షన్ నెంబర్ 1. The ratio of water and milk in the mixture of 25 liters is 5:8. So water milk ratio 5:8. సో 5:8 అంటే మొత్తం 5 + 8 13 parts ఉంటాయి. సో ఈ మిక్చర్లో మొత్తం 65 liters ఉంది. సో ఈ 13 parts 65కి ఈక్వల్. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 65/13 అంటే 5. ఒక పార్ట్ 5కి ఈక్వల్. ఓకేనా? అంటే వాటర్ ఎంత ఉన్నట్టు 5 × 5 25 liters వాటర్ ఉంది. 8 × 5 40 liters వాటర్. What quantity of water must be added so that the ratio of water and milk becomes 3:4? సో వాటర్ని ఎంత యాడ్ చేస్తే రేషియో 3:4 అవుద్దని అడుగుతున్నారు. సో మిల్క్ని ఏం యాడ్ చేయలేదు కాబట్టి సేమ్ 40 ఉంటుంది. అలాగే మనం 3:4 తెప్పించాలి. ఇక్కడ 4 అనేది 40కి ఈక్వల్ అంటే × 10. సో అంటే 3 రావాలంటే దీన్ని కూడా × 10 చేస్తే ఇక్కడ 30 రావాలి. సో ఎంత యాడ్ చేయాలి? 5 liters యాడ్ చేయాలి. ఆప్షన్ నెంబర్ 3. A sum of 15,000 is invested at 10% compound interest for 2 years. Find the amount after 2 years. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అమౌంట్ బై
principal is equal to 1 plus r by 100 whole to the power t. t అంటే టైమ్, r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, a అంటే అమౌంట్, p అంటే ప్రిన్సిపల్. సో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వెస్ట్ ఎంత చేశాడు 15,000 is equal to 1 plus రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 by 100 ఎన్ ఇయర్స్కి 2 ఇయర్స్కి 0 0 క్యాన్సిల్. సో దీన్ని ఎల్సిఎం చేస్తే a by 15,000 is equal to 11 by 10 whole square. So a by 15,000 is equal to 11 square అంటే 121 by 10 square అంటే 100. 2 zeros cancel. a is equal to 121 into 150. సో 121 into 50 చేస్తే 18150 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 2. A trader sells an article at 3,200 rupees with 20% loss. సో 20% లాస్కి ఒక ఆర్టికల్ నమ్మాడు. 20% అంటే 1/5 అంటే కాస్ట్ ప్రైస్ అంతా 5, లాస్కి అమ్మాడు కాబట్టి 5 minus 1 4. 5కి అమ్మాల్సిన ఆర్టికల్ 4కి అమ్మాడు. సో ఈ 4 3,200కి ఈక్వల్. సో సెల్ చేశాడు కాబట్టి ఈ 4 3,200కి ఈక్వల్. అంటే 1 part ఈక్వల్ టు 800. ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి 5 into 800 చేస్తే 4,000 వస్తుంది. సో ఇది కాస్ట్ ప్రైస్, అసలు కాస్ట్ ప్రైస్. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ ఆర్టికల్ ఇఫ్ ద ట్రేడర్ గెయిన్స్ 25%? 25% అంటే 1/4. సో ఈ ప్రాఫిట్ రావాలంటే సో 4కు ఉన్న ఆర్టికల్ని ప్రాఫిట్ కాబట్టి +1 5కి అమ్మాలి. సో మన కాస్ట్ ప్రైస్ అంతా 4,000. 4కి ఎంత మల్టిప్లై చేస్తే 4,000 వస్తుంది? 1000. సో అప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 5ని కూడా 1000తో మల్టిప్లై చేస్తే 5,000. 5,000కి అమ్మితే 25% ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ నెంబర్ 1. A mixer is sold at 25% discount. Profit given is 20%. Find the ratio of CP to MRP. So CP to MRP ratio. ఇది ఫార్ములా CP by MRP is equal to 100 minus D by 100 plus P. That is equal to 100 minus discount and the 25%. 25 by 100 plus profit 20. 75 by 120. Okay. 75 by 120. 15 5s are 75. 15 8s are 120. So CP is to MRP. Ratio 5:8. Option number 1. The ratio of length of two trains is 5:6 and ratio of their speeds is 2:3. Find the ratio of time taken to cross a pole. సో పోల్కి ఎలాంటి లెంత్ ఉండదు కాబట్టి ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్. సో ఫస్ట్ ట్రైన్ తీసుకుంది. T1 ఈజ్ ఈక్వల్ టు D1/S1. సో ఫస్ట్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కాబట్టి ఫస్ట్ ట్రైన్ లెంత్ రేషియో ఎంత? 5 డివైడెడ్ బై స్పీడ్ 2. 5/2. సో అదే T2 తీసుకుంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ 6 డివైడెడ్ బై స్పీడ్ 3. సో మనకు కావాల్సింది T1 is to T2. T1/T2. That is equal to 5/2 divided by 6/3. Okay.
సో దీన్ని 5/2 ఇంటూ 3/6. 3 2s are, that is equal to 5/4. అంటే T1:T2, 5:4. Option A. The length, two trains of length 125 meter each are coming from opposite direction. If the speed of two trains are 18 meter per second, 22 meter per second, then find the time taken in which two trains will cross each other. సో రెండింటి లెంత్ సేమ్ 125 మీటర్ 125 మీటర్. సో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే స్పీడ్ అనేది ఎప్పుడు యాడ్ అవుద్ది, S1 ప్లస్ S2. సో టైం టేకన్ టు క్రాస్ ఈచ్ అదర్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2. సో L1 125, L2 కూడా 125 డివైడెడ్ బై స్పీడ్ 18 ప్లస్ 22, 250/40. 0 0 క్యాన్సిల్, 25/4. ఆప్షన్ నెంబర్ 1. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ సెట్. ఫస్ట్ ఈ సెట్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 7, తర్వాత 17, 13, 17, 19, 23, 37, 53, 57. మొత్తం ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్? 1 2 3 4 5 6 7 8. సో ఈవెన్ ఉన్నప్పుడు మీడియన్ n/2 n/2 ప్లస్ 1 టర్మ్ అవుద్ది. సో n/2 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 ఉంది. 8/2 అంటే 4 5. ఫోర్త్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్కి యావరేజ్ తీయాలి. ఫోర్త్ టర్మ్ 19, ఫిఫ్త్ టర్మ్ 23. సో 19 ప్లస్ 23/2, 42/2, 21. ఆప్షన్ నెంబర్ 3. ఏరియా ఆఫ్ బేస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 25 centimeter square. సో బేస్ ఆఫ్ ఏ సిలిండర్ అంటే సర్కిల్. సో సర్కిల్కి ఏరియా πr² ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాం. సో పై క్యాన్సిల్, R వాల్యూ ఇక్కడ నుంచి మనకి 5 వస్తుంది. If the height of the cylinder is 9 centimeter, then find total surface area. So cylinder total surface area 2πr of R plus H. So 2 into pi అంటే 22/7 into R అంటే 5 of 5 plus height 9. So 2 into 22/7 into 5 plus 9, 5 plus 9 అంటే 14. 7 2s are 14, 5 2s are 10, 10 2s are 20, 20 into 22, 440. Option number 1. The ratio of heights of two cones is 3:4 and the ratio of radius of two cones is 5:6. Find the ratio of volume of two cones. So H1 is to H2, 3:4. R1 is to R2, 5:6. సో వాల్యూమ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి V1/V2. సో వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ 1/3 పై R1² H1 డివైడెడ్ బై 1/3 పై R2² H2. సో 1/3 పై 1/3 పై క్యాన్సిల్. సో R1² H1 బై R2² H1 H2 R2² H2. సో R1 ఎంత? 5 5² 25 ఇంటూ H1 3 డివైడెడ్ బై R2 6 6² 36 ఇంటూ H2 4. 3 12s are 36. సో 25/28, 25/28 అంటే క్యాన్సిల్ చేయబోతే 3 into 25 75 డివైడెడ్ బై 36 into 4 144.
క్యాన్సిల్ చేయకుండా ఆన్సర్ 75/144. ఆప్షన్ నెంబర్ 1. The ratio of length and breadth of a rectangle is 5:4. Length is to breadth 5:4. Perimeter of the rectangle is 54 cm. అంటే 2 of L plus B వాల్యూ 54 ఇచ్చాడు. సో 2 of L అంటే 5, మనకి రేషియో కాబట్టి ఇది దీన్ని 5x కింద తీసుకుని ప్లస్ బ్రెడ్త్ని 4x ఇది ఈక్వల్ టు 54. సో 5x plus 4x 9x, 2 of 9x ఈక్వల్ టు 54. సో 18x ఈక్వల్ టు 54. x వాల్యూ మనకి 3 వస్తుంది. సో x3 అంటే లెంత్ ఏమైంది 5 × 3 15, బ్రెడ్త్ 4 × 3 12. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. సో ఏరియా అంటే L × B. సో 15 × 12 180. ఆప్షన్ నెంబర్ 1.